హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దీపక్ మీడియా. ఈరోజు మేము మా డాక్టర్ గారు మా మామగారు మేము ఈరోజు ఒక త్రిప్రాంతకం వెళ్దామని వెళ్తున్నాము. మీకు ఈరోజు త్రిప్రాంతకం క్షేత్రాన్ని చూపించబోతున్నాము. ఇప్పుడే మేమైతే బయలుదేరాము. వెల్కమ్ టు దీపక్ మీడియా అండి. మేము ఈరోజు మార్నింగ్ అయితే అనుకోకుండా కార్తీక మాసంలో త్రిప్రాంత క్షేత్రం దర్శించుకుంటే మంచిదని నేను మా మామగారు ఇద్దరం బయలుదేరాము. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుందండి మార్కాపూర్ నుంచి త్రిప్రాంతకం. మేమైతే హాస్పిటల్ ఓపీ చూసుకొని బయలుదేరాము 11:30కి. మధ్యలో దూపాడు కాలువ కూడా చూసుకున్నామండి, అది కూడా చూపిస్తాను మీకు. చూద్దామా రండి మరి. ఇది దూపాడు కాలువ మామది. మన ఇది వచ్చేసి శ్రీశైలము డ్యామ్లోంచి, తర్వాత నాగార్జున సాగర్లోంచి, తర్వాత ఇక్కడ నుంచి నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి ఇటు పారుతాయి. అవునవును. ఎప్పుడు నీళ్ళు ఉంటే చుట్టుపక్కల త్రిప్రాంతకం చుట్టుపక్కల ఎర్రగొండపాలెం చుట్టుపక్కల మార్కాపురం చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలలో సస్యశ్యామలంగా ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. మనకు దురదృష్టవశాత్తు గడిచిన 5-6 సంవత్సరాల క్రితము పట్టణ రైతులు కూడా అల్లారిపోయారు. అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలని ఎప్పుడు భగవంతుని కోరుతున్నాం. నీళ్ళు ఎప్పుడు ఉంటే పొలాలు సస్యశ్యామలంగా ఉంటే రైతులు బాగుంటే మనమందరం బాగుంటాం, మనమందరం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనసంతా బాగుంటుంది. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దీపక్. ఓకే ఓకే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కొండ మీదకి అయితే బయలుదేరాము ఇప్పుడే మేము. కింద నుంచి పైకి త్రిప్రాంతకేశ్వర ఆలయము, బాలాత్రిపుర సుందరిదేవి ఆలయం. దీనికి ఒక పెద్ద చారిత్రకమైనటువంటి కథ ఉంది. ఆ కథ చాలా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మనకు కావాలంటే మళ్ళీ ఒకసారి చాలా హిస్టరీ ఉంది దీనికి. ఇక్కడ ఇది రాక్షసులు నిర్మించినటువంటి గుడిగా కూడా కొంతమంది అభివర్ణిస్తారు. ఆ స్టోరీ అనేది చాలా ఉంది. అది క్లియర్గా చెప్పాలంటే మనం చూసుకొని ఒకసారి అప్లోడ్ చేయొచ్చు. తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బాహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఇప్పుడు అమ్మవారి కాడికి మామ పోయేది మనం. అమ్మవారి దగ్గరికి అయ్యవారి దర్శనం అయిపోయినాక సరే ప్రసాదము రష్గా ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది దీపక్ మీడియా. ఈరోజు అనుకోకుండా మార్నింగ్ 11:30-12కి అనుకొని సడన్గా వచ్చాము నేను విత్ దీపక్ తోటి. ఈరోజు అక్కడ అయ్యవారిని దర్శించుకొని త్రిప్రాంతకంలో అయ్యవారిని దర్శించుకొని తర్వాత అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవుని దర్శించుకోవడం జరిగింది. ఈ అనుకోకుండా ఊహించకుండా వచ్చిన దానికి ఎక్కడ కూడా మేము డిసప్పాయింట్ కాకుండా దర్శనం అనేది అద్భుతంగా జరిగింది. అయ్యవారి దర్శనం అయితేనేమి, అమ్మవారి దర్శనం అయితేనేమి. ఈ స్థల పురాణము చాలా పవిత్రమైనది. దీనికి చాలా చరిత్ర కూడా ఉన్నది. చాలామంది యూట్యూబ్స్లలో వీటిల్లో చూసే ఉంటారు. మనం కొత్తగా చెప్పే పనేం లేదు. త్రిపురాసురుడు అనే రాక్షసుడు యజ్ఞయాగాదులు చేసేటువంటి ఋషులను మునులను పీడిస్తూ ఈ ఏరియాలో జరిగేటువంటి యజ్ఞాలు యాగాదులు చేసేటువంటి ఋషులను మునులను పీడించే క్రమంలో భాగంగా ఈ బాల త్రిపుర సుందరిదేవి ఈ త్రిపుర అసురుడు అంటే రాక్షసుడు అందరికీ తెలిసే ఉంటుంది. త్రిపురాసురుడిని సంహరించిన దానికి గుర్తుగా అంతం చేయడం ద్వారా త్రిపురాంతకం అనే పేరు రావడం జరిగింది.
శంకర శివలీలలు అతి మధురం. పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం. ఈ దేవాలయము ప్రపంచంలో శ్రీచక్ర ఆధారితమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం. దేవాలయం అంతా కూడా శ్రీచక్రాకారంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒకే ఒగ్గుడు త్రిపురాంతకము. ఈ క్షేత్రం అంతా కూడా సిద్ధిక్షేత్రం ఉండాలి. క్షేత్రాన్ని త్రిపురాసురుడు రాక్షసుని సంహరించాడు కాబట్టి త్రిపురహంతకము ఈ ప్రదేశము. త్రిపురహంతకుడు స్వామివారు. ప్రపంచంలో సిద్ధిక్షేత్రం ఒకే ఒక మహాక్షేత్రం త్రిపురాంతక మహాక్షేత్రము. చేరలేని కైలాస పర్వతము ఇల్లై వెలిగే శివుడు, కోరి భక్తులను బ్రోవలోకమున అంతా కొలువైనాడు. అమ్మవారి ప్రసాదం కార్తీక మాసంలో భారతీపుర సుందరిదేవి వేడివేడిగా పాల పొంగళ్ళు మామూలుగా ఉండదు నాయన. అమ్మవారి క్షేత్రం దర్శనం అయిపోయింది. ఇంకా మేము మార్కాపురం అయితే బయలుదేరిపోయాము. మార్కాపురంకి ఓకే అయిపోయింది. అదండి ఇంకా సంగతి. ఆ రోజు దర్శనం అంతా బాగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం.